గవర్నమెంట్ అధికారులు చేసింది మనం తింటామా? అన్నము బొమ్మరతనం పెరిగిపోతుంది. దానికి కారణం ఏంది? పులుసు తీసుకెళ్లారు. ఎన్ని గంటలు వ్యాపారం. కానీ పెద్ద అధికారుల కింద భయం. ఒక గవర్నమెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి పెట్టుకున్నారంటే అదొక ఆయన స్పందించాలన్న. గవర్నమెంట్ ఏదో డబ్బులు ఇచ్చేసి 10 లక్షలు అని ఊరుకోవటం కాదన్న. గవర్నమెంట్ ముఖ్యంగా స్పందించాలి. అధికారులు ఏమైపోయారు? గత గవర్నమెంట్ దగ్గర నుంచి అధికారులకు నిర్లక్ష్యం మొదలయ్యింది అన్న గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ స్పందించాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? నిరుద్యోగులు లేరురా బాబా అంటున్నారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక టీచర్లు వాళ్ళు కాదు, టీచర్ల పరంగా ఇప్పుడు అవసరమే లేదు. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు వైన్ షాపుకు పెట్టుకున్నారంటే అదొక అర్థం ఉంది. ఆ విద్య అనేది దానిలో ప్రైవేటీకరణ పెరిగిపోయి గవర్నమెంట్ స్కూల్లో నువ్వు డబ్బులు ఇచ్చినా కానీ జాయిన్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఉద్యోగులు మిగతా అధికారులు అంటే భయం. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే భయం అనేది కూటమి ప్రభుత్వం ద్వారా రావాలి. అట్లాగే గవర్నమెంట్ అధికారికి కూడా ఒక భయం అనేది మొదలవ్వాలి. అది పుట్టించింది చేసింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అది పోయింది ఈ మధ్యకాలంలో. ఓకేనా? అది మళ్ళీ మొదలవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇష్యూ కాదు, ఇది దేశవ్యాప్తంగా కల్తీపాల ఇష్యూ అయితే జరుగుతుంది. సో అంటే జరుగుతుందంటే తెలియట్లేదు, ప్రజలకు తెలిసినా తప్పక వాడిన పరిస్థితి. ఏం చెప్తారు అసలు? పెద్ద అధికారుల కింద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద బిజినెస్లు ఉన్న పాల్. ఓకేనా? అది ఒక వ్యాపారం. కానీ అది ఏంటంటే లైసెన్స్ పరంగా గవర్నమెంట్ అధికారి అనేవాడు సరైన లేక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దానివల్ల పెద్ద కంపెనీలకు కూడా పేరు వచ్చి భయపడిపోతున్నారు జనం. పాలు తాగాలన్నా పెరుగు తినాలన్నా ఒక భయం అనేది మొదలవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కంపల్సరిగా స్పందించాలి. ముఖ్యంగా ముందు పెద్ద బిజినెస్లు ఉంటాయి కదా, పెద్ద కంపెనీలు పేర్లు ఎత్తకూడదు, వాళ్ళు కూడా స్పందించాలి. ఏమయ్యారా బాబు గవర్నమెంట్ అధికారులు? ఎందుకని ఇది రావట్లేదు? ఒక పరీక్షకి 20 రోజులు 30 రోజులు పడుతుంది. నేను తీసుకెళ్లారు, ఏది శాంపుల్స్ తీసుకెళ్లారు. ఎన్ని గంటలు? మా అయితే 10 గంటల లోపు రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దగ్గరగా 4 రోజులు 5 రోజులు అవుతుంది, ఒక్క రిపోర్ట్ లేదు. 4 ప్రాణాలు పోయింది. ఏంటి మరి? 6 ప్రాణాలు మాట్లాడదు గవర్నమెంట్. ఏదేముంది? ప్రకటించింది, ప్రకటన 10 లక్షలని. ఇక అంతేనా? ఇక వదిలేయటమేనా? మిగతా వాడు తాగాలన్నా భయం వేస్తుంది, పెరుగు తినాలన్నా భయం వేస్తుంది కదా. ఆ భయం అనేది పోగొట్టాల్సిన బాధ్యత ఇటు గవర్నమెంట్ అధికారుల మీదే ఉంది. ముఖ్యంగా వాళ్లే స్పందించాలి, రాజకీయాల మీద నిరతం కాదు. కంపల్సరిగా నాయకులు కూడా స్పందించి ఆ అధికారులు ఎవరు ఏంటనేది ఒక స్పందన, ఒక భయం అనేది మొదలవ్వాలి. లేకపోతే వాళ్ళని జనం చేతుల్లోకి వెళ్ళారంటే కనుక గవర్నమెంట్ అధికారిని నిలదీయటం, ఒక యుద్ధ వాతావరణం అనేది మొదలయ్యిద్ది. అటువంటిది రాయకుండా ఉండాలంటే నాయకులు స్పందించాలి, దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యూరియా అంటే చెప్పలేమన్నా, ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క మాట అన్న, కోత కోసేవాళ్ళు, కుప్పేసేవాళ్ళు, గడ్డి ప్రశాంతంగా తినేది పసుపు. కానీ ఇప్పుడు ఏడన్నా ఆ మిషన్లు వచ్చేసి ఆ గడ్డి ఎట్లా అవుతుంది? నలిపోయిన గడ్డిని తినాలంటే బాగా మనం నలిపేసింది మనం తింటామా? అన్నము బాగా సంకర చేసి ముద్దలాగా చేస్తే మనం తినగలుగుతామా? మరి పశువులు ఏం తింటాయన్న? వాటి ఆరోగ్యం ఏం కావాలి? ఒకటి ఆలోచించాలన్నా. కేవలం ఈ మిషన్ల వల్ల కూడా సోమరితనం పెరిగిపోతుంది. దానికి కారణం ఏంది? రాజకీయ నాయకులు ఇచ్చే ఉచిత పథకాల వల్ల సోమరిపోతులు పెరిగిపోతున్నారు. సుప్రీంకోర్టు బాధ కూడా అదే. రీసెంట్గా నిన్న కూడా చెప్పింది సుప్రీంకోర్టు, ఉచిత పథకాలు తీసేయండి రా బాబు, ఒక చదువుకు ఉపయోగించండి, లేదా వాడు ఏదైనా బాధల్లో ఉంటే వాడికి ఉపయోగించండి. సోమరిపోతులను పెంచేలాగా ఉచిత పథకాలు పెడతాం వల్ల మీరే ఇబ్బంది పడతారు, మీ తలకే చుట్టుకుంటుంది. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, వాళ్ళు భరిస్తారు, వాళ్ళు అప్పులు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. కానీ అది మీదకి వచ్చేది మీకే. 100 సంవత్సరాలు బతకాలి, 150 సంవత్సరాలు బతకాలని ఆశపడే మీకే చుట్టుకుంటుంది. నేను తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచే ఈ మార్పు అనేది రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా బల్లగుద్దినట్టు చెప్పింది అన్న. ఎవరు ఇంకా పేర్లు ఏం బయటికి రాలేదన్న. నిన్న ప్రెస్ మీటింగ్ లో పెట్టారు. కానీ మనకు తెలియదు అన్న ఆ విషయం గురించి. పోలీసులు ఏంటంటే స్పెషల్ గా చెప్పలేదు కాబట్టి దాని గురించి మాట్లాడు. ఒక ఆర్మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నీకు వెళ్ళి చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకో, ఒక్కటి కొను. వాళ్ళు అమ్ముతారు, కొన్ని క్యాంటీన్లు అమ్ముతారు, పాల ప్యాకెట్ తీసుకో. అదే పాల ప్యాకెట్ అదే కంపెనీ తీసుకొచ్చి నువ్వు బయట చూడు, దానికి దీనికి ఎంత తేడా ఉందనేది
నీకు 10 నిమిషాల్లో అర్థమైపోయింది బాబు కల్తీ ఉంది, కల్తీ లేనిదే ఏది లేదు. అది విపరీతం అవ్వకూడదు కదా, అది నేను అంటున్నాను. విపరీతం అయిపోయి ఏం చేస్తుంది టాబ్లెట్. కొంతమంది మేధావులు ఉన్నారంట ఈ మధ్యకాలంలో అన్నాలు టిఫిన్లు ఏం తింటలేదంట, ఓన్లీ టాబ్లెట్లేనంట. ఒక్కొక్క టాబ్లెట్ ₹1,00,000 ఉన్న టాబ్లెట్ వేసుకుని 4 రోజులు 5 రోజులు ఉంటున్నారంట. మరి ఉన్న కొద్దీ అదే ఫ్యూచర్ అయ్యేటట్టు మనకి కనపడుతుంది. స్పందించాలన్న, కానీ ఏంటంటే ఈ చిన్నదాన్ని చిన్నదేయాలని వదిలేసామనుకో, చిన్నదేమవుతుంది పెద్దదే తలకు దూసుకుంటుంది. మరి ఇప్పుడు కోవా ఉన్నప్పుడు స్ట్రీట్ వెండర్ అప్పుడు అంత ఇష్యూ చేశారు మీడియా కానీ ప్రజలు కానీ, ఎంతమంది చనిపోతున్నా ఎవరైనా రెస్పాండ్ కావట్లేదు అసలు. మనకి పని ఇంట్లో తీసుకుంటున్నారు ఈ కల్తీ కదా. మనకి ఏంది కులపిచ్చి ఎక్కువ మనకి. దాని మీద ఏమైనా వచ్చినాయి అనుకో ఒక రేంజ్ లో లెగుతాం. ఏం మామూలుగా అయింది కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకేం బట్టే మనకి ఏదైనా కానీ మన తరవలేదు కదా. మన ముడ్డి తెరిచింది అనుకో నొప్పి తెలిసింది, అది తడిచేదా మనకు తెలియదు. తడిసింది అనుకో అమ్మో భయం మొదలైతే లేదా దూకుతాం అన్న 2 ఫీలింగ్లు తప్ప మిగతా ఏవి మనకు పట్ట. స్పందించాలన్న, ప్రతి గవర్నమెంట్ స్పందించాలి, కానీ గవర్నమెంట్ అధికారులు అనేవాళ్ళు లేరు. చాలా ఖాళీలు ఉన్నాయి, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఆశ మళ్ళీ మొదలవ్వాలి అనేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న చదువులు అన్నీ చూస్తున్నాం, ఓకేనా. ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి ఏం వెళ్దాం, ఏదైనా బయట దేశం వెళ్దాం, లేదా ఏదైనా రాష్ట్రం వెళ్దాం అన్న ఫీలింగ్ లో పడుతున్నారు తప్ప అరే గవర్నమెంట్ జాబ్ చేసుకుందాం, ట్రై చేద్దాం అన్న ఫీలింగ్ ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ లేదు. ఆ ఫీలింగ్ అనేది రావాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏంటి మళ్ళీ తెలియజేయాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్ ఎంప్లాయర్కి ఉంది, నాయకుడికి ఉంది, ప్లస్ సుప్రీంకోర్టుకి కూడా ఉంది. దీని మీద గట్టిగా స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.